హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అందరు నా వీడియో చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. నేను ఆ కామెంట్స్ చదువుతున్నా, రిప్లై చేయడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే నేను కూడా చాలా కొత్త ఇది చేయడము. అండ్ సారీ, ఏమైనా మిస్టేక్స్ ఉంటే రీకరెక్ట్ చేసుకుంటున్నా. అండ్ లాస్ట్ సబ్జెక్ట్స్ ఎంఓబి అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అకౌంటింగ్ థియరీ అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ ఇక్కడ నుంచి అయినా, ఆల్రెడీ మనకి యూట్యూబ్లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, చాలామంది చేసిర్రు. కానీ థియరీ మాత్రం ఎవ్వరూ ఇట్లా ఫుల్గా చెప్తలేరు. అందుకే నేను ఫస్ట్ థియరీ చెప్దామని చూస్ చేసుకున్నా ఈజీ వేలో. ప్రాబ్లమ్ సైడ్ కొంతమంది ఎంతమంది ఉన్నా కూడా థియరీ రాసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అర్థం కాక. అందుకే నేను ఫస్ట్ థియరీ చూస్ చేసుకున్నా. ఇన్ కేసు మీరు ప్రాబ్లమ్ రాసినా సరిగ్గా అది టాలీ కాకపోయినా కూడా యూ కెన్ చూస్ దిస్. అండ్ థియరీ చదవడం వల్ల షార్ట్ క్వశ్చన్స్ కూడా మీరు రాయగలుగుతారు, రెండు కంప్లీట్ అవుతాయి. అండ్ స్టార్ట్ చేసేస్తా వీడియో. ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో నేను 4 క్వశ్చన్స్ రాసిన. ఫస్ట్ వన్ మనకి బుక్లో ఫస్ట్ వన్ ఇది ఉంది, డిఫైన్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ నేచర్ అండ్ స్కోప్. అసలు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ అండ్ రిపోర్టింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎ బిజినెస్, షో ఇట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్. అసలు అకౌంటింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఏం చేస్తుంది? క్లాసిఫై చేస్తుంది, సమరైజ్ చేస్తుంది, రిపోర్టింగ్ చేస్తుంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంది మన బిజినెస్లో. రికార్డింగ్ అంటే ఏంది? ఇట్ రైట్స్ డౌన్ ఆల్ బిజినెస్ మనీ యాక్టివిటీస్. బిజినెస్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ మనం మళ్ళీ రికార్డ్ చేస్తాం. లైక్ బయింగ్, ఎంత కొనుక్కుంటున్నామని రికార్డ్ చేసుకుంటాం కదా, మనం రాసుకుంటాం కదా, అది. సిస్టమాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ స్టెప్ బై స్టెప్ ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్. ఒక సిస్టమాటిక్గా మనము దాన్ని రాసుకోవాలి, పెట్టుకోవాలి. లైక్ జనరల్, తర్వాత లెడ్జర్. సిస్టమాటిక్గా చేస్తాం కదా, ఫస్ట్ జనరల్ చేసినాం కానీ తర్వాత లెడ్జర్ చేస్తాం, అట్లా సిస్టమాటిక్ వేలో చేయాలి. సమ్మరైజ్డ్ డేటా ఏంది? లార్జ్ డేటా ఈజ్ మేడ్ ఇంటూ సింపుల్ రిపోర్ట్స్. పెద్ద డేటాని సింపుల్ రిపోర్ట్స్లో చూపించడం, లైక్ ఫైనాన్షియల్ అకౌంట్స్, షో రిజల్ట్స్. దీనివల్ల మనకేంటి? హెల్ప్ టు నో ప్రాఫిట్, లాస్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. ఇవి రికార్డ్ చేయడం వల్ల, సమరైజ్ చేయడం వల్ల, సిస్టమాటిక్ ప్రాసెస్ చేయడం వల్ల, అట్లా మనం బిజినెస్లో ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల మనకి బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది మనకు తెలుస్తుంటుంది. లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ used to communicate financial informations to owner, bank, government, etc. Balance sheet to owners. లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ ఏంటి? యూజ్డ్ టు కమ్యూనికేట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఓనర్స్కి, బ్యాంక్, గవర్నమెంట్కి అనేది ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి అవి రెండు. లైక్ బ్యాలెన్స్ షీట్ టు ఓనర్స్, బ్యాలెన్స్ షీట్ అమౌంట్ ఎంత వస్తుందో అది ఓనర్కి తెలవాలి కదా, అట్లా. అంటే బ్యాలెన్స్ షీట్ అంటే ఏంది? ఎండ్ ఆఫ్ ద గెయిన్, మనకు ఎంత వచ్చింది, ఎంత పోయింది అనేది. స్కోప్, రికార్డింగ్. స్కోప్లో కూడా ఫస్ట్ వన్, ఇప్పుడు ఇందాక స్కోప్ అని ఉంది కదా క్వశ్చన్లో. ఎక్స్ప్లెయిన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్కోప్ అండ్ ఇట్స్ యూజెస్ అంటే ఈ 5 పాయింట్స్ రాయాలి, అవి కూడా రాయాలి. ఫస్ట్ వన్ రికార్డింగ్. ఏం చేస్తుంది? బిజినెస్లో అన్నీ రికార్డింగ్ చేస్తుంది, ఎంత కొనుక్కున్నాము, ఎంత శాలరీ పే చేసినాము అనేది. క్లాసిఫైయింగ్ ఏంది? గ్రూపింగ్ సిమిలర్ ట్రాన్సాక్షన్ టుగెదర్, అన్ని సిమిలర్గా ఉన్నవి టుగెదర్లో ఇస్తాం, లైక్ లెడ్జర్. ఆల్ శాలరీ ఎక్స్పెన్సెస్ ఇన్ వన్ అకౌంట్, లైక్ అట్లా. సమ్మరైజింగ్ అంటే ఏంది? ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎగ్జాంపుల్ ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. Analyzing and interpreting, examining the recorded financial data to understand what it means for the business. Example is the business making profit and loss. లాస్ట్కి ఇవన్నీ చేసిన తర్వాత, రికార్డ్ అంతా చెక్ చేసిన తర్వాత, బిజినెస్ది లాస్ ఉందా, ప్రాఫిట్ ఉందా అని మనం ఒక అనాలిసిస్ చేస్తాము. కమ్యూనికేటింగ్, షేరింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ విత్ యూజర్స్, ఓనర్స్, ఇన్వెస్టర్స్. కమ్యూనికేటింగ్ అంటే ఏంది? మనకు వచ్చింది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎంత అనేది ఓనర్స్కి, ఇన్వెస్టర్స్కి, బ్యాంక్, గవర్నమెంట్కి, మేనేజర్స్కి తెలుస్తుంది. దట్స్ ఇట్ గైస్.
ఇది బట్టి చేయకండి, కొంచెం అర్థం చేసుకోండి, విత్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. అండ్ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కాన్వర్జేషన్స్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటివి, కాన్వర్జేషన్స్ అంటే ఏంటివి అని అడుగుతుంది. ఇది ఫస్ట్ యూనిట్, వెరీ ఇంపార్టెంట్. ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ categorized into గ్రూప్స్. 2 గ్రూప్స్లో కేటగిరీ అయి ఉంది. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని, అకౌంటింగ్ కన్వెన్షన్స్ అని 2 గ్రూప్స్లో యాడ్ అయి ఉన్నాయి. ఇవి ప్రిన్సిపల్స్. వాట్ ఆర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని కూడా క్వశ్చన్ వస్తుంది. 3-4 టైప్స్లో అడుగుతారు, ఇది ఒకటే క్వశ్చన్ రాదు. కాన్సెప్ట్స్ అన్న, ప్రిన్సిపల్స్ అన్న, ఇవి 2 రాసేయండి. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంది, బిజినెస్ ఎంటిటీ. అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో మళ్ళీ మీకు 5 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంది, బిజినెస్ ఎంటిటీ అంటే ఏంది, కాన్సెప్ట్ ఈజ్ బిజినెస్ అండ్ ఓనర్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సపరేట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఈజ్ అదొక బిజినెస్ అండ్ ఓనర్స్ ఆర్ ట్రీటెడ్, అందులో ఉన్న ఓనర్సే సపరేట్గా ఉంటారు ఇందులో. ఎగ్జాంపుల్, ఓనర్స్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ బిజినెస్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఆ బిజినెస్కి ఉన్న ఓనర్కి పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అయినా పర్సనల్ ఎక్స్పెన్సెస్ని బిజినెస్లో కలపొద్దు. ఆయన ఓనర్ బిజినెస్కి మాత్రమే, ఆయన పర్సనల్ ఎక్స్పెన్సెస్కి ఆయననే ఓనర్, ఆయన పర్సనల్ ఎక్స్పెన్సెస్ని ఇందులో కలపొద్దు ఆయన. అట్లా గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఏంది, బిజినెస్ ఈజ్ అస్యూమ్డ్ టు కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైం. మనం లాంగ్ టైం బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నాము అంటే ఏంటి, అసెట్స్ ఆర్ నాట్ సోల్డ్ ఇమీడియట్లీ. మనకి ఏదొచ్చినా నష్టం వచ్చినా కూడా, బట్ మనం అజ్యూమ్ చేసుకుంటాం ఫ్యూచర్లో ప్రాఫిట్స్ రావచ్చు, ఎందుకు ఇప్పుడే అమ్మాలి అని అమ్మము మనం. అసెట్స్ ఆర్ నాట్ సోల్డ్ ఇమీడియట్లీ, ఇప్పుడు అమ్మము, బట్ మనం అనుకుంటుంటాం ఫ్యూచర్లో అది మంచి కావచ్చు, మనకి మేబీ పెరగొచ్చు దాని వాల్యూ అని. లాంగ్ టైం బిజినెస్ చేస్తూ ఉంటాం. లాంగ్ టైం బిజినెస్లో లాస్ వచ్చినా కూడా దే మే కంటిన్యూ, బికాజ్ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ అసెట్స్ అని ఉంటాయి, మేబీ ఫ్యూచర్లో పెరిగి అవి మనకి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని అనుకుంటారు. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఓన్లీ మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. ఆల్రెడీ ఇక్కడ మనీ మెజర్మెంట్ అని ఉంది, అంటే ఏంటి, బిజినెస్లో మనీకి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ అందులో రికార్డ్ అయి ఉంటాయి. లైక్ క్యాష్ పెయిడ్, ఎవరికి ఎంతెంత పే చేస్తున్నాము అనేది. కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి, అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఎట్ పర్చేజ్ ప్రైజ్. అంటే ఎగ్జాంపుల్, మెషినరీ బాట్, ఎంత తెచ్చినామో అంతే రాస్తున్నాం దాని కాన్సెప్ట్. ఎగ్జాంపుల్, మెషిన్ బాట్ ఫర్ 50,000, రికార్డెడ్ యాజ్ 50,000. ఎంత తెచ్చినామో అంతే రికార్డ్ చేస్తున్నాము. అంతేగాని దాంట్లో ఇంకా ఎక్స్ట్రా తెచ్చినందుకు మధ్యలో వెహికల్ ఛార్జెస్ అని అవన్నీ ఏం చేస్తలేము. ఆ మెషిన్ ఛార్జ్ ఎంత అయింది అంతే రాస్తున్నాము, ఎక్స్ట్రావి ఏం రాస్తలేము. కాస్ట్ కాన్సెప్ట్లో అసెట్ ఎంత ఉందో అంతే రాస్తున్నాము. అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటే ఏంది, బిజినెస్ రిజల్ట్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్. ఎగ్జాంపుల్, 1 year అకౌంట్స్, ఇయర్ వైజ్ది ఇది కాన్సెప్ట్. ఒకటేసారి కౌంట్ అవుతుంది, ఇదంతా ఫిక్స్డ్ ఉన్నది. అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంది, ఇందులో కూడా 4 పాయింట్స్ ఉన్నాయి. కన్జర్వేటిజం అంటే నో ఫ్యూచర్ ప్రాఫిట్ బట్ షో పాసిబుల్ లాస్. ఫ్యూచర్ ప్రాఫిట్స్ అనేటివి ఉండయి, బట్ షో పాసిబుల్ లాస్ అనేది కనిపిస్తుంది. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్. ఫుల్ డిస్క్లోజర్ అంటే ఏంది, షో ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ క్లియర్లీ. ఏది దాపెట్టకుండా అంత ఇన్ఫర్మేషన్ క్లియర్గా కనిపిస్తుంది ఫుల్గా. ఎగ్జాంపుల్, నోట్స్ టు అకౌంట్స్, మనం స్టార్టింగ్ నోట్స్ నుంచి ఏమేమి రాస్తున్నామో అకౌంట్స్ ఇన్ డీటెయిల్ మొత్తం ఉంటుంది. కన్సిస్టెన్సీ, యూజ్ సేమ్ మెథడ్ ఎవ్రీ ఇయర్. ఎగ్జాంపుల్, సేమ్ డిప్రిసియేషన్ మెథడ్ అంటే ఏంది, ప్రతి ఇయర్ సేమ్ అదే అమౌంట్ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. అయితే ప్రతి ఇయర్ ఒకటే మెథడ్ యూజ్ చేయడం, అది కన్సిస్టెన్సీ అంటే. మెటీరియాలిటీ, ద అకౌంటింగ్ మస్ట్ గివ్ ఇంపార్టెన్స్ టు మెటీరియల్ డీటెయిల్స్ అండ్ మస్ట్ అవాయిడ్ అన్నెసెసరీ డీటెయిల్స్.
అంటే ఏంటి, అకౌంటింగ్ మస్ట్ గివ్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇక్కడ ఆల్రెడీ మెటీరియల్ అనే మెటీరియాలిటీ అంటేనే మెటీరియల్ అని ఉంది అందులోని. అందుకే కాబట్టి దాని డీటెయిల్స్ మాత్రమే అది తీసుకుంటుంది, అంతేగాని వేరే దానివి దేనిదా తీసుకోదు డీటెయిల్స్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అని ఫస్ట్ క్వశ్చన్లో ఎక్కడొచ్చినా మీరు సమ్ చేయాలనుకోకపోతే ఇది రాయండి. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఒకటి, అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఒకటి. అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో 5 ఉన్నాయి, అకౌంటింగ్ కన్వెన్షన్స్లో 4 ఉన్నాయి. ఒకసారి మళ్ళీ మీరు డీటెయిల్గా చూసుకోండి, ఒకసారి చదువుకుంటే అర్థమైపోతుంది మెల్లగా. ఎందుకంటే నేను విత్ ఎగ్జాంపుల్స్ కూడా రాసిన మీకు అర్థం కావాలని. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. స్కోప్ ఖచ్చితంగా వస్తుంది, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్. ఎందుకంటే షార్ట్లోనైనా అడుగుతారు వాట్ ఈజ్ స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని. షార్ట్లోనైనా అడగచ్చు, లాంగ్లోనైనా అడగచ్చు. ఏంటి లేదంటే మేనేజరియల్ యూజ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్. మేనేజరియల్ యూజ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అన్న, యూజెస్ అన్న, స్కోప్. ఫస్ట్ స్కోప్ రాయాలి, స్కోప్ ముందు ఆన్సర్లో చెప్తా నేను. అకౌంటింగ్ సిస్టమ్, సిగ్నిఫికెన్స్, యూజెస్. ఇది సిగ్నిఫికెన్సెస్లో 8 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ షో ఫైనాన్షియల్ పొజిషన్స్. మనం అకౌంట్స్లో ఏం చేస్తాము, ఎండ్ ఆఫ్ ద డే హెల్ప్ టు నో ప్రాఫిట్ అండ్ లాస్, అసెట్స్ అండ్ లయబిలిటీ. అంతా చేసిన తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అని చూసుకోవాలి కదా. అదే షో ఫైనాన్షియల్ పొజిషన్. మనం ఏ పొజిషన్లో ఉన్నాము అనేది తెలుస్తుంది దీనివల్ల. మన ఆర్గనైజేషన్, బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, అసెట్స్ ఎంత, లయబిలిటీస్ ఎంత అని తెలుస్తుంది సిగ్నిఫికెన్స్లో. అండ్ యూజెస్. సెకండ్ వన్ హెల్ప్ మేనేజర్స్ ఇన్ డెసిషన్స్. మేనేజర్స్ యూజ్ అకౌంట్స్ టు టేక్ కరెక్ట్ బిజినెస్ డెసిషన్స్. అకౌంట్స్ అనేది మేనేజర్స్కి ఎందుకు యూజ్ అవుతుంది, మేనేజర్స్కి అకౌంట్స్ చేయడం వల్ల కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే అకౌంట్స్ చేస్తేనే కదా మనం ఎంత సేల్ చేసినాము, మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇంకా ఎన్ని మనము ఏం చేంజెస్ చేయాలి ఆ బిజినెస్లో, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అనేది అకౌంట్స్ చూసిన తర్వాతనే వాళ్ళకు ఒక డెసిషన్ వస్తుంది కదా. యూస్ఫుల్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్కి ఎందుకు యూస్ఫుల్, బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ హెల్ప్ ఎవ్రీవన్ ఇన్ ఏ కంపెనీ. బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, హెల్ప్ ఎవ్రీవన్ ఇన్ ఏ కంపెనీ. కంపెనీలో అందరికీ యూజ్ అవుతుంది అది. ఫ్యూచర్ ప్లానింగ్ హెల్ప్ టు నో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. మనం ఒక ప్లాన్ చేసుకుంటానే కదా ఫైనాన్షియల్గా మనకు ఫ్యూచర్ ఎట్లుంది, ప్రజెంట్ ఎట్లుంది, ఫ్యూచర్ ఎట్లుండబోతుంది అనేది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది తెలుస్తుంది మనకి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్. గుడ్ అకౌంటింగ్ హెల్ప్స్ బిజినెస్ గ్రో బెటర్ దెన్ కాంపిటేటర్స్. బయట ఎంతమంది కాంపిటేటర్స్ ఉన్నా నీకు నీ బిజినెస్లో అకౌంట్స్ అర్థం కాకపోతే నువ్వు ఏం చేయలేవు. ఫస్ట్ నీ బిజినెస్లో నీకు అకౌంట్స్ అర్థం అయితేనే నువ్వు కాంపిటేటర్స్ని బీట్ చేయగలుగుతావు బయట. హెల్ప్ ఫైనాన్షియల్ మేనేజర్ షో ప్రాఫిటబిలిటీ అండ్ ఫైనాన్షియల్ స్టేట్స్ ఆఫ్ ద ఫ్రిమ్. మన ఫ్రిమ్ది ప్రాఫిట్ ఎంత, దానికి కావాల్సిన ఫైనాన్స్ ఎంత అనేది ఇది అకౌంట్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది. క్యాష్ ఫ్లో కంట్రోల్. క్యాష్ ఫ్లో కంట్రోల్ హెల్ప్ టు ట్రాక్ క్యాష్ ఇన్ ఫ్లో అండ్ అవుట్ ఫ్లో. క్యాష్ ఇన్ ఫ్లో కంట్రోల్ అకౌంట్స్ ఎందుకు మనకి ఇన్ఫ్లో, మనకి ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది తెలుస్తుంది. యూస్ఫుల్ టు కామన్ పీపుల్. కామన్ పీపుల్కి ఎందుకు యూజ్ ఇది, హెల్ప్ ఇన్ పర్సనల్ బడ్జెటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది మనకి అకౌంటింగ్ అనేది. టోటల్గా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఎందుకు, మనకి ఎట్లా యూజ్ అవుతుంది, మేనేజర్స్కి ఎట్లా యూజ్ అవుతుంది, ఫ్యూచర్ ప్లానింగ్ చేయడానికి యూజ్ అవుతుంది, మేనేజర్స్కి డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది, ఫ్రిమ్లో డెసిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అకౌంటింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. బిజినెస్ చేసే వాళ్ళకైనా, బిజినెస్ చేయని వాళ్ళకైనా మనకి ఎంత వస్తుంది ఎంత పోతుంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది, దానివల్ల అకౌంటింగ్ వల్ల అనేది తెలుస్తుంది. ఇది ఆన్సర్. ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తు లేకపోయినా కూడా మీరు ఓన్గా రాయండి. అకౌంట్స్ అనేది మీరు అకౌంట్స్ ఆన్సర్స్కి మార్క్స్ రావు అనుకోకండి, బట్ పర్ఫెక్ట్గా సెంటెన్స్ అనేది దానికి కరెక్ట్ ఉంటే వాళ్ళు వేస్తారు.
మనం ఏదో పెట్టి ఏదో రాస్తే ఇయ్యరు. ఇప్పుడు ఇక్కడ స్కోప్స్ కూడా ఉంది కదా, జస్ట్ ఇవి ఇంపార్టెన్స్ అండ్ ఏమంటారు సిగ్నిఫికెన్స్, యూజెస్, ఇవి అన్నీ యూజెస్. ఇప్పుడు స్కోప్ అంటే ఏందో చెప్తా. ఇన్ కేస్ అందులో స్కోప్ అడుగుతూనే రాయండి.